హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ మీకు నచ్చిన వ్యక్తులతో ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు, అంతేకాకుండా మీరు ఎవరైతే బాగా ఇష్టపడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అసలు ఎందుకు మీతో అంటే సపరేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండటం కానీ లేకపోతే మీరు ఇష్టపడినంతగా వాళ్ళు అసలు ఎందుకు మిమ్మల్ని ఇష్టపడట్లేదు, ఎవరైతే మీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటే మీకు బాగా నచ్చుతున్నారు కానీ వాళ్ళ సైడ్ నుంచి మీకు అట్లాంటి ఎఫెక్షన్ కానీ అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్ కానీ దొరకట్లేదు. ఒకవేళ పాస్ట్లో అలా ఉన్నా కూడా ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు, అసలు మీ మధ్య ఏం జరుగుతుంది, ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం. గైస్ ఇది సోల్మేట్ అంటే మీరు ఇష్టపడిన వ్యక్తులంటే మీ పార్ట్నరే అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా అయి ఉండొచ్చు. మీ రిలేషన్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు, మీకు బాగా కావాల్సిన వ్యక్తులు ఎవరైనా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, మీ మనసుకు నచ్చిన వ్యక్తులు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీతో కరెక్ట్గా ఉండట్లేదు, ఇంతకు ముందులా మాకు ఎమోషనల్ కనెక్షన్స్ ఉండట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే రెజనేట్ అవుతుంది. సో ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ గైస్. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు గైస్. సో రీడింగ్ నచ్చుతుంది, మాకు రెజనేట్ అవుతుంది అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా నేను ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. సో మీకు నచ్చినప్పుడు మీకు ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా మీకు రీడింగ్స్ ఎట్లాంటివి కావాలి అంటే నేను చేసే రీడింగ్స్లో ఏ టాపిక్స్ కావాలి అనేది కూడా మీరు చెప్తే నాకు అది వీలుగా ఉంటే కనుక నేను దాని మీద కూడా రీడింగ్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఏదో ఒక టైంకి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నో కాల్స్, ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ అండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూనివర్స్కి మీ తరపు నుంచి నేను మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని అయితే యూనివర్స్కి కన్వే చేయడం జరుగుతుంది గైస్. సో 2 సెకండ్స్ పాటు ఐస్ క్లోజ్ చేసుకోండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చక్కటి రిప్లైని ఒక చక్కటి మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. వారి మనసులో ఉన్న వ్యక్తి వారు బాగా కావాలనుకుంటున్న వారు ఎవరికైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నారు, అసలు వారి మనసులో ఏముంటుంది, ఎందుకు వీళ్ళు బాధపడేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది అయితే తెలియచేయండి గైస్. దానికి ఒక చక్కటి సమాధానాన్ని అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి సమాధానం కూడా వారందరూ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఇప్పుడైతే చూద్దామండి అసలు మీకు ఎట్లాంటి మీ మనసులో కానీ మీ పార్ట్నర్ అసలు ఏమనుకుంటున్నారు, మీ మనసులో ఉన్న వ్యక్తి పార్ట్నర్ అంటే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్న పర్సన్స్ అంటే ఎవరైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా గైస్. సో గైస్ వాళ్ళ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే మనం చూసేద్దాం. అసలు మీ మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ గురించి, అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఎట్లాంటి మనసులో డోంట్ ట్రీట్ మీ దే వే డూ ఐ డిజర్వ్, ఇలాగా ట్రీట్ చెయ్యొద్దు నన్ను, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడం మీరేమో వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం మీకు చాలా బాధగా ఉంది. సో దట్ ఇలా మిమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం మీరు తట్టుకోలేకపోతున్నారు అని మీ మనసు బాధపడుతుంది అనేది మీ మనసులో ఉంది గైస్. ఆ విధమైన ఆలోచన అయితే మీ మనసులో ఉందట. ఇలాగా ఈ విధంగా మమ్మల్ని ట్రీట్ చేయొద్దు, దాన్నైతే మేము తట్టుకోలేకపోతున్నాం అని అయితే మీరు చెప్తున్నారు. మీరు యూనివర్స్ అయితే ఆ మెసేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం ఇంకా మీ మనసులో ఎట్లాంటి ఆలోచన ఉంది, అసలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అని. సో ఇంకా మీ మనసులో మాటల గురించి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, మీరు మనసులో ఆలోచించే దాని గురించి చూద్దాం. విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్. సో ఎట్లా మమ్మల్ని ఇలా వేరే వ్యక్తుల గురించి వదిలేస్తున్నారు అనే క్వశ్చను
మిమ్మల్ని మీరు వేసుకుంటున్నారు. అంటే మీ పర్సన్ ఎట్లా ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీ మనసులో ఉన్న బాధ, అది ఒక క్వశ్చన్ రూపంలో మిమ్మల్ని అడుగుతుంది. సో మీ మనసు అయితే ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఎందుకు ఇలా జరిగింది, ఏంటి ఇలా జరుగుతుంది, ఎవరి కోసమో మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేసుకోవడము అని మిమ్మల్ని మీరు ఎమోషనల్గా క్వశ్చన్ చేసుకోవడం, ఇవన్నీ అయితే మీ మనసులో జరుగుతున్నాయి గైస్. సో ఇదంతా మీకు ఈ పెయిన్ అంతా చాలా ఎక్కువగా ఉంది. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఏంటి ఈ సిచ్యువేషన్, ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యాం మేము చేసిన తప్పేంటి అన్నట్లు మీ మనసు అయితే చెప్తుంది. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా మీ మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది. ఇంకా మీకు ఎట్లా ఉంటుందంటే గైస్, యూ డిజర్వ్ బెటర్. సో మీరు ఇంకా బెటర్ పర్సన్ని పొందే, అంటే ఏదైనా బెటర్గా పొందే ఛాన్స్ మీకు ఉంటుంది అన్న ఆలోచన మీకు ఉంటుంది. అంటే మీరు అంత పర్ఫెక్ట్గా మీరు ప్రతి విషయంలోనూ ఉండగలుగుతారు. సో అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎలా కోరుకుంటారు, అన్ని పర్ఫెక్షనే కోరుకుంటారు. సో అట్లా మీరు ఉండడం అయితే జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇంత పెయిన్ని ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి, మంచిగా బిహేవ్ చెయ్యాలి అనేది మీ కోరిక అని తెలుస్తుంది. సో ఇంకా మీరు ఏమన్నా వాట్ యు సీన్ ఇన్ మీ, ఏది మీరు నాలో చూశారు, ఏ తప్పైతే నాలో చూసి నన్ను దూరంగా పెడుతున్నారు అనే క్వశ్చన్ మీలో రేజ్ అవుతుంది. ఆ విధంగా మీ మనసు అయితే చెప్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. మీ మనసులో మాట అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు, నాలో అంత పెద్ద తప్పు, అంత పెద్ద లోపం ఏముంది అని నా రిలేషన్ని క్లోజ్ చేసుకోవడానికి. ఐ వాంట్ టు బి డిఫరెంట్, ఇంకా కొత్తగా, ఇంకా ఏదైనా కొంచెం ఇదంతా నాకు నచ్చట్లేదు, సో ఇంకా డిఫరెంట్గా నాకు కావాలి అని మీకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న రిలేషన్స్లో మీకు హ్యాపీనెస్ లేదు, మీరు వాళ్ళతో ఎవరినైతే మీరు బాగా ఇష్టపడ్డారో ఆ పర్సన్ నుంచి మీకు సోల్మేట్ కనెక్షన్ అనేది దొరకట్లేదు. ఇన్నాళ్ళుగా ఉన్న కనెక్షన్ అంతా ఒక రకంగా బ్రేక్ అయింది. అది ఎవరి వలన అయింది, ఎవరి కోసమో ఒకరి కోసం మమ్మల్ని వదులుకుంటారా అని మీరు ముందుగానే క్వశ్చన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. ఇదంతా మారితే బాగుంది, ఇంకా కొంచెం నేను ఇదంతా వద్దు, డిఫరెంట్గా కోరుకుంటున్నానని మీ మనసు అనుకుంటుంది. ఇలా ఉండడం వల్ల నేను అసలు ఏమి చేయలేకపోతున్నాను, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా నేను చూడాలనుకోవట్లేదు అని మీ మనసు అయితే చెప్తుంది. సో చూద్దాం ఇంకా మీ మనసులో ఎలాంటి మళ్ళా ఐ యామ్ బ్లాక్డ్, కానీ ఇన్ని జరుగుతున్నాయి, నేను బ్లాక్ అయిపోయి ఉన్నాను అని కూడా మీ మనసులో ఉంది. ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్కి, అంటే ఇంతమంది మీ చుట్టూ మీ రిలేటివ్స్ కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా మీతో మీరు బాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా మీకు ఆ సర్టన్ పర్సన్ మీద మాత్రమే మీకు ఆలోచన వెళ్తుంది. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వాళ్ళు మాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఎందుకు ఎవరో చెప్పిన మాటలకి మమ్మల్ని వదిలేసుకున్నా, అంటే చెప్పుడు మాటలే వీటికి కారణమా, ఎవరో పర్సన్స్ వచ్చి ఏదైనా చెప్తే మమ్మల్ని వదిలేసుకుంటారా, ఏం జరుగుతుంది మా లైఫ్లో, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతున్నాయి. అసలు ఏది కూడా కరెక్ట్గా వెళ్ళట్లేదు అనేది కూడా తెలుస్తుంది. సో ఎన్ని ఆలోచిస్తున్నా కూడా అక్కడే ఆలోచనలు అనేవి ఉండిపోతున్నాయి అనేది కూడా మీ మనసులో ఆలోచన. ఎట్లా అంటే బ్లాక్ అయిపోయి ఉన్నారు ఒక దగ్గర మీరు. సో దట్ బ్లాక్ అయిపోవడం కూడా మీకు చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దే హ్యావ్ హర్ట్ మీ. ఇంకా మీరు వాళ్ళ వలన ఎవరైతే మీరు బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ వలన మీరు హర్ట్ అయ్యారని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. హర్ట్ అయినా ఏదైనా ఐ కాంట్ డూ దిస్ రైట్ నో, అంటే ఏదైనా కూడా ఇప్పుడు మీరు చేయలేని స్థితిలో, అంటే వాళ్ళు రిలేషన్స్ బ్రేక్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళు మీతో మాట్లాడట్లేదు, మీ నుంచి దూరంగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, కానీ మీరు ఆ విధంగా చేయలేకపోతున్నారు, ఏది కూడా జరగలేకపోతున్నారు, ఆ పర్సన్ యొక్క ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నారు. ఇవన్నీ బయటపడి ఇంకా ఏదైనా చెయ్యాలన్నా మీరు ఆ పనులు చేసుకోలేకపోతున్నారు. సో ఎలా ఉందంటే మీ ఆలోచన, మీ యొక్క బిహేవియర్ ఎట్లా ఉందంటే అక్కడే ఉండిపోయింది. ఎంతమంది మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కానీ, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కానీ, అంటే ఏదైనా మీకు మీ మంచి కోరేవారు కానీ ఎంతమంది ఉన్నా కూడా మీ ఆలోచన అక్కడే ఉంది. సో దట్ అది కూడా మీకు చాలా చాలా పెయిన్ అయితే ఇస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్, ఏం జరుగుతుంది అనేది మీకు కూడా అర్థం కాని సిచ్యువేషన్. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. బతికుండగానే మిమ్మల్ని ఆలోచనలు అనేవి తినేస్తున్నాయంట, చంపుకొని తినేస్తున్నాయి. సో అట్లాంటి పెయిన్ అయితే మీరు భరిస్తున్నారు.
ఎందుకంటే మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియట్లేదు. సో దట్ ఏమి ఆలోచన పదే పదే ఒక వ్యక్తి గురించి ఆలోచన, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను మంచిగానే చేశాను కదా, మరి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరో చెప్పిన మాటలకి చెప్పుడు మాటలకి ఆ పర్సన్ లొంగిపోయారా, మా మధ్య ఇలా ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పర్సన్కి ఏమొస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఒక టాపిక్ రేస్ అవ్వగానే ఆ ఇష్యూ చుట్టే మీ బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది. అసలు ఇదంతా కూడా మీకే అర్థం కాని సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు. ఈ ఆలోచనలన్నీ ఎట్లా ఉన్నాయంటే మీరు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఇది బతికుండంగానే ఈ ఆలోచనలతో నన్ను అన్ని తినేస్తున్నాయి ఈ ఆలోచనలు, అసలు నా సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీకే అర్థం కాక మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే విధంగా అయితే ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అవుతాయని కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. పీపుల్ డోంట్ బిలీవ్ మీ. సో చూసారు కదా ఎలా అంటే ఎవ్వరు కూడా మీరు ఏం చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకునే స్టేజ్లో లేరు, వాళ్ళు మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే స్టేజ్లో లేరు. అంటే మీకు ఒక పర్సన్ మీదే ఆలోచన ఉంది, ఆ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు, ఆ పర్సన్తోనే ఉండాలనుకుంటున్నారు, ఆ పర్సన్ అందరికీ చెడ్డగా కనిపించినా మీకు మాత్రం మంచిగా కనిపిస్తారు. లేదు ఆ పర్సన్ గురించి ఏదైనా మంచి చెప్పాలన్నా ఎవరికి వినిపించుకోరు, లేకపోతే నేను పలానా ప్రాబ్లంలో ఉన్నానన్నా అర్థం చేసుకోవట్లేదు ఎవరు, నాకెందుకో ఎక్కువ వాళ్ళతో మాట్లాడాలని ఉన్నది అని చెప్పినా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు. లేదు మా మధ్య ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది, నేను కష్టంలో ఉన్నాను అన్న వదిలేసే ఆ విషయం గురించి పెద్ద పట్టించుకోక అన్నట్టు లైట్ తీసుకుంటున్నారే తప్ప మీ మనసులోని బాధను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మీరు ఎందుకోసం బాధపడుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఏం అక్కర్లేదు. అంటే మీరు పలానా పర్సన్ గురించి ఆలోచిస్తున్నారని తెలిసినా అది వాళ్ళకి చిన్న మ్యాటర్ లానే ఉంది, అది చిన్న ఇష్యూ లానే ఉంది. మీరు ఎవరైనా మా మధ్యలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పినా అది వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. అలాంటివి జరుగుతూనే ఉంటాయి, లేదు లేకపోతే నీకు అనుమానంతో నువ్వు వాళ్ళ క్రియేట్ చేసుకుంటున్నావు, లేకపోతే ఆ పర్సన్ రైట్గానే ఉన్నారు, ఇట్లా చెప్తున్నారు. కానీ ఏదో ఒక సాకులు చెప్తున్నారే కానీ మీరు ఏదనుకుంటున్నారో దానిని ఎవ్వరు కూడా బిలీవ్ చేయట్లేదు, నమ్మట్లేదు. అసలు మీరు చెప్తున్న మాటలను వేడిని కూడా నమ్మట్లేదు. ఐ హ్యావ్ లెట్ టు గో టు ఫైండ్ మై సెల్ఫ్. అసలు ఇదంతా నాకు వద్దు, నేను ముందు బయటకు వెళ్ళి అసలు నేనంటే ఏంటో నన్ను నేను కనుక్కుంటాను అనే ఆలోచన అయితే ఇప్పుడు మీకు ప్రజెంట్ రన్ అవుతుంది. ఆ విధమైన అంటే ఫస్ట్ ఇవన్నీ జరుగుతూ ఉండగా ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు బాబోయ్ ఇదంతా ఇక్కడ ముందు వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను తెలుసుకోవాలి. అప్పుడు ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎందుకు మమ్మల్ని పక్క వాళ్ళు ఎందుకు నన్ను ఇష్టపడలేదు, నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన పర్సన్ నాతో ఎందుకు ఇలా మిస్బిహేవ్ చేశారు, అంటే కొంతకాలం నన్ను వాడుకున్నారు, అప్పుడు బాగానే ఉన్నారు, తర్వాత ఎందుకు ఇట్లా అయ్యారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను అనేది నేను తెలుసుకోవాలి అన్నట్టు మీ ఆలోచన అంతా మెచ్యూర్డ్గా వస్తుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇదైతే మీ మెంటల్గా మీరు ఎలా ఉన్నారు, మీ మైండ్ ఏం చెప్తుంది అనేది అయితే ఇప్పుడు చూసాం. సో ఇప్పటి వరకు చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టెప్లో ఏం జరగబోతుంది, యూనివర్స్ ఏం మెసేజెస్ ఇవ్వబోతుంది, మీరు కోరుకున్న పర్సన్ మనసులో ఏమున్నాయి, ఏం ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు అసలు ఎందుకలా మిస్బిహేవ్ చేస్తున్నారు, ఎందుకలా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అనేది చూద్దాం. ది హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళైతే ఇప్పుడు. ఏ రకంగా అంటే అది హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలంటే ఏదో ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఒకటి గైస్ ఎట్లా అంటే మీతో ఇంతకు ముందులాగా లేరు, ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఆలోచన అయితే ఉంది. ఒకటి మీరు వాళ్ళతో మాట్లాడటానికి మీరు కరెక్ట్ పర్సన్ అని ఆలోచిస్తున్నారు, లేదా ఫైనాన్షియల్గా మేము ముందుకు వెళ్ళలేము అని ఆలోచించవచ్చు కొన్ని సినారియోస్లో ఎలా ఉందంటే ఏది అయినా కూడా ఇది కరెక్ట్ వే కాదు, ఇది రాంగ్ వే ఏమో, నేను వెళ్ళకూడదు ఇంక ఈ వేలోకి అన్నట్టు. అంటే అందరి ఆలోచనలు ఒకలాగే ఉండవు కదా, మీ సిచ్యువేషన్స్ బట్టి చూద్దాం ఇంకా ఏం ఉందో దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. 9 of Cups ఎనర్జీ, ది వరల్డ్. ఇక్కడ మీ పర్సన్ అయితే క్లారిటీగా ఎలా ఆలోచిస్తున్నారంటే గైస్ వాళ్ళకి చాలా రిలేషన్స్ అంటే చుట్టూ ఉన్నాయి, కానీ వాళ్ళు దేన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఇప్పుడైతే లేరు. ఉన్నదాంట్లో మీ దాంట్లో ఏంటంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఎట్లా అంటే రిలీజ్ అవ్వట్లేదు, మీ దగ్గరికి రావట్లేదు. మీరు మ్యారేజ్ అనగానే ఒకవేళ ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్స్తో వెళ్తున్నారో మీకు మ్యారేజ్ ప్రపోజల్ దొరకట్లేదు. ఎలా అంటే ఆలోచిస్తాం ఇట్లానే చెప్తున్నారు, కానీ ఏ విషయానికి కూడా వాళ్ళకి
మీకు డెసిషన్ అయితే చెప్పరు. లేదు ఇప్పటి వరకు మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి ఏదో ఒక ఇష్యూతో వస్తారు. అంటే మీరు మీ లైఫ్ని నార్మల్గా లీడ్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఏదో ఒక కోఇన్సిడెంట్ లాగా, అంటే ఏదో కర్మబంధం లాగా, ఎట్లా అంటే మీకు తెలియకుండానే మీతో ఎక్కడో ఒక దగ్గర పరిచయం జరగడం, అట్లా మీ లైఫ్లోకి వస్తారు. వచ్చి కొంతకాలం మీతో ఒక 1 month 2 months ఒక 6 months అట్లా మీతో మంచిగా ఉంటారు. మీతో మీ కష్టాలు వింటారు, మీ సుఖాలు వింటారు, వాళ్ళవి షేర్ చేస్తారు. అట్లా అన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నేను ఇలా వీళ్ళతో ఉండడం కరెక్టా రాంగా, ఎందుకు నేను ఇంతమంది నాకు ఇన్ని రిలేషన్స్ ఉండగా వీళ్ళతో నాకు కొత్త రిలేషన్ ఏంటి, ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ విధంగా కొన్ని సినారియోస్లో కనబడుతుంది. ఇంకొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏంటంటే వాళ్ళు ఏదో కోరుకుని వస్తారు మీ దగ్గరికి, అది మీ దగ్గర దొరకదు. ఇంకెప్పటికీ కూడా వీళ్ళు మాకు ఉపయోగపడట్లేదు. అది వేరే ఏ రిలేషన్స్లోనైనా మీరు చూసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఫేర్గానే వస్తారు, నార్మల్గా వస్తారు, కానీ మీ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత మీ దగ్గర నుంచి ఏదో ఆశించడం మొదలు పెడతారు. కొంతవరకు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు, కొంతవరకు మీతో రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు అనుకున్నాం. మీకు ఎమోషనల్ కనెక్షన్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు. ఎమోషనల్గా మీ రిలేటివ్స్ అనుకోండి, మీరు బాగా క్లోజ్ అవుతూ ఉంటారు, అన్ని ఇష్యూస్ చెప్తా ఉంటారు, మీ పర్సనల్ మ్యాటర్స్ చెప్తా ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు కూడా మీకు షేర్ చేస్తారు, ఇద్దరూ కలిపి అలా ఉంటారు. ఉన్న కొంతకాలానికి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఏదో ఒక జ్ఞానోదయం అనేది ఏర్పడిపోతుంది. అంటే జ్ఞానోదయం అంటే ఇక్కడ మంచి జ్ఞానోదయం, చెడు జ్ఞానోదయం అనేది కాదు, వాళ్ళ ఆలోచన ఒకటి బయటపడుతుంది. ఏంటంటే వీళ్ళు ఎంతైనా సరే మాకు ఉపయోగపడట్లేదు, లేదా వీళ్ళ వలన మాకేం యూజ్ లేదు, ఎప్పుడు వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఇట్లా ఏదో ఒక ఆలోచన అయితే వాళ్ళలో ఉంటుంది. నాకు చాలా రిలేషన్స్ ఉన్నాయి, ఇంకా వీళ్ళతో నాకేంటి, వీళ్ళు కూడా నార్మల్గానే ఉన్నారు, నాకు ఇక్కడ హెల్ప్ అవుతే దొరకట్లేదు అన్నట్టు, నేను ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నాను, అయినా నాకు ఎలాంటి హెల్ప్ దొరకదు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏం తీసుకుంటారంటే ఏదో ఒక చుట్టూ ఉన్న రిలేషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు మీతోనే ఉన్నారు, ఇక మీద వాళ్ళ పాస్ట్లో ఇప్పటి వరకు ఎప్పుడైతే ఉన్నారో అప్పటి వరకు మీతోనే ఉంటారు. నెక్స్ట్ సిచ్యువేషన్స్లో వచ్చేసరికి మిమ్మల్ని ఎప్పుడైతే దూరం పెట్టడం మొదలు పెట్టారో చుట్టూ ఉన్న రిలేషన్స్ని కానీ చుట్టూ ఉన్న అట్రాక్షన్స్ని కానీ చూస్తూ ఉంటారు. చూసి ఈ ఒక్క పర్సన్ మీద మేము ఇంత కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు, మాకు ఇంకా చాలా మా చుట్టూ ఉన్నాయి, సో వాటితో మేము ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం అన్నట్లు అప్పటి నుంచి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అయితే మొదలు పెడుతున్నారు. వాళ్ళ మైండ్ సెట్లో ఆ విధంగా ఉంది. ఇంకా ఎట్లా ఉందంటే వాళ్ళు ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి అన్న కోరిక కూడా వాళ్ళలో ఉంది. అంటే మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు అని మనం అనుకున్నాం, ఆ విధంగా వస్తారు. అట్లానే మీ ప్రమేయం లేకుండానే మీ సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా ఇక్కడ మీ మైండ్లో ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్నీ రన్ అవుతున్నాయని నేను ముందే చూపించాను. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎందుకు రన్ అవుతున్నాయి, అసలు మీ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ ఉండదు. మీరు ఎప్పుడు చూపించినట్టే ఎఫెక్షన్ చూపిస్తారు, మీరు ఎప్పుడు చూపించినట్టు లవ్ని చూపిస్తారు, మీరు ఎప్పుడు చూపించినట్టే ఎమోషనల్ కనెక్షన్ చూపిస్తారు, ఎందుకంటే మీరు బాగా నమ్మేశారు కాబట్టి. కానీ ఆ పర్సన్ అక్కడి నుంచి మిగతా వాటిని కూడా వెతుక్కోవడం మొదలు పెట్టారు కదా, అంటే చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ఆ రిలేషన్స్ని కూడా వెతుక్కుంటున్నారు, ఏ రిలేషన్ నాకు బెస్ట్గా మళ్ళీ దొరుకుతుంది అనేది. సో దట్ వాళ్ళు ఏంటంటే ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేద్దాం, మళ్ళీ ఒక న్యూ జర్నీని స్టార్ట్ చేద్దాం, ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి. ఇక్కడ కొంచెం మీ దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే ఇంకా మీతో తక్కువ మాట్లాడటం, మీతో మీరు ఇప్పుడు వరకు మ్యారేజ్ అనుకొని మీరు ముందుకెళ్ళి ఉండొచ్చు, మీరు బాగా క్లోజ్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ పెడదాం అనుకుంటారు, సడన్గా మీరు మ్యారేజ్ ప్రపోజల్ అడిగేసరికి వాళ్ళకి నచ్చక తర్వాత అన్నట్టు ఇంకా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా వచ్చేస్తామో ఇక్కడ స్ట్రక్ అయిపోయాము, ఇంక నుంచి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళు నన్ను ఇలా మ్యారేజ్ అని అడుగుతారు అన్నట్లు మీతో ఏం చెప్పకుండా మీతో ముభావంగా ఉంటూ వాళ్ళు ఎస్కేప్ ధోరణిలో ఎట్లా అంటే ఇంకా రిలేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎవరి దగ్గర నుంచి మళ్ళీ మాకు మంచిగా రిలేషన్స్ దొరుకుతాయా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే సిచ్యువేషన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు సిచ్యువేషన్స్ కూడా ఇదే, మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి వస్తారు, మీతో మంచిగా మాట్లాడతారు, ఒక 1 month 2 months 6 months వరకు ఈ జర్నీ అయితే సాగుతుంది గైస్. సో 1 month నుంచి 6 months వరకు ఈ జర్నీ ఇట్లానే సాగుతుంది.
లేదు కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే ఒక 2 years వరకు కూడా దూరంగా ఉన్న జర్నీ అంటే ఓకే మాట్లాడేసుకుని లైఫ్లో ఏదో చేంజెస్ అయితే రావు, కానీ దూరంగా ఉన్న అప్పుడప్పుడు మాట్లాడుకోవడం పలకరించుకోవడం ఈ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీతో ఇంకా బాగా దగ్గర అవ్వాలి, ఇంకా వేరే రిలేషన్స్ని వాళ్ళ లైఫ్లోకి రానివ్వకుండా అడ్డుపడిపోతారేమో మీరు అన్నట్టు సిచ్యువేషన్ ఎప్పుడైతే ఫేస్ అవుతుందో వాళ్ళు అప్పటి నుంచి మిమ్మల్ని దూరం పెట్టడం మొదలు పెడతారు. ఇది 1 month నుంచి 6 monthsలో బాగా జరుగుతుంది. కొన్ని సినారియోస్లో 2 years వరకు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ది వరల్డ్ ఇక్కడతో ఇది అయిపోయింది, ఇంకా వీళ్ళు దగ్గర నుంచి నాకేమీ రాదు, వీళ్ళు నాకు బర్డెన్గా ఉన్నారు, ఎప్పుడు మాట్లాడాలంటే ఇంకా కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ వాడేసాం, ఓల్డ్ అయిపోయారు, లేకపోతే ఇంకా న్యూగా నేను కనుక్కోవాలి, లేకపోతే వీళ్ళు నాకు ఫైనాన్షియల్గా సరిపోరు, నేను ఇంకా వేరేది కనుక్కో, లేకపోతే వీళ్ళు నన్ను పద్దాక మ్యారేజ్ ప్రపోజల్ అడుగుతున్నారు, బాబు ఇదే నా లైఫ్ కాదు అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది. సో దట్ న్యూ లైఫ్ న్యూ వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అన్నట్టు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అనేది అనుకున్నాం కదా. వాళ్ళ మనసులో ఏముంటుంది అంటే యూనివర్స్ ఇది చెప్పడం జరుగుతుంది. సో 9 of Pentacles ఎనర్జీ, ది వరల్డ్ వచ్చింది, 9 of Pentacles ఎనర్జీ వచ్చింది, చూసారా. ది హెర్మిట్, 8 of Wands. ఎట్లా ఉందా మనం అనుకున్నాం కదా గైస్, ది వరల్డ్ వచ్చింది, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మీ ఎమోషనల్ కనెక్షన్స్ మీకున్న ఎమోషనల్ కనెక్షన్స్ వాళ్ళ మీద, కానీ వాళ్ళకి ఎలా ఉంది అక్కడతో స్టాప్ చేసేద్దాం అన్నట్లే ఉంది. సో దట్ అక్కడితో స్టాప్ చేసేసి వాళ్ళ ఆలోచన ది వరల్డ్కి వెళ్ళిపోయింది, అంటే కొత్తగా మళ్ళీ జర్నీ బిగిన్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. ఆ జర్నీలో వాళ్ళు వెతుక్కుంటున్నారు చక్కగా, ఇంకెవరైనా కొత్త పర్సన్స్ వస్తారా, కొత్తగా మాట్లాడదామా అన్నట్టు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు కొంతవరకు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంతవరకు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళైతే వెళ్తారు. మీ ముందే వాళ్ళు ఎలా అంటే వేరే పర్సన్తో మాట్లాడటం కానీ, వేరే ఒకవేళ మీ ముందు కాకపోయినా కొన్ని సినారీస్లో మీ ముందే జరుగుతుంది. అంటే కొంతమంది వ్యక్తుల విషయంలో మీ ముందే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ లైఫ్ గురించి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు మీ గురించి మీకు ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. కొన్ని సినారియోస్లో ఎలా అంటే మీకు తెలియకుండా వేరే దూరంగా వెళ్ళిపోయి, అంటే సపరేషన్లో కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో కానీ ఉన్న వాళ్ళైతే తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ చేస్తారు ఇట్లాంటివన్నీ. ఏది జరుగుతున్నా కూడా ది హెర్మిట్ ఎట్లా ఉంటుందంటే ఆలోచనతోనే వాళ్ళు ఎంజాయ్మెంట్ అయితే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు అనుకున్న అది ఏదైతే వాళ్ళకి ఒక దగ్గర స్టాప్ అనేది ఎండ్ అనేది ఉండదు గైస్. ఎట్లా అంటే ఒకదాని తర్వాత ఒకటి మీరు నచ్చుకున్నారు, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, కానీ వాళ్ళు కనెక్ట్ అయినట్టు ఎక్కడికక్కడ సాటిస్ఫై అవుతున్నారు, కానీ ఫుల్గా వాళ్ళు అక్కడే స్టాప్ అనేది లేదు. అక్కడికి మీతో ఉన్న రోజులు మీతో సాటిస్ఫైడ్, సో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా అదే విధంగా ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేద్దాం, మ్యారేజ్ చేసుకుందాం, పిల్లల్ని కందాం, లేకపోతే ఇట్లా మన లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మనం ఇలా ఉండాలి అని వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. ఆ విధమైన చెప్పడంలోనే వాళ్ళు హ్యాపీనెస్ని పొందుతూ ఉంటారు. అట్లా కొంతవరకు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది. కానీ హెర్మిట్ ఎట్లా ఉంటుందంటే ఒక చీకట్లో ఒక లాంతర పట్టుకొని ముందుకెళ్తుంటే దారి ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడో చిన్నగా మసగ్గా కనిపిస్తుంది, దారి తెలీదు. వాళ్ళు అనుకుంటున్నారు తప్ప అక్కడ దారి అయితే క్లియర్గా పడలేదు. ఆలోచన ఉంటుంది మేము చేస్తుంది రైట్ ఆ రాంగ్ అని. సమ్ టైమ్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళకి ఆలోచన అయితే రాదు, కానీ మనసు మీద అయితే ఆ ఆలోచన ప్రభావం ఉంటుంది. ఏదేమైనా 8 of Wands ఎనర్జీలో ఎట్లా ఉంటారంటే ఏదేమైనా సరే వాళ్ళకి ఏదైతే ప్యాషన్గా ఉందో, ఏదైతే కావాలనుకుంటున్నారో దానికోసం మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, మేము ముందుకు వెళ్తూనే ఉంటాం అన్నట్లు ఉంటారు వాళ్ళ మనస్తత్వం. ది స్టార్, ఇక్కడ కూడా వాళ్ళు అట్లానే ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్టే అది. చూసారా, ది స్టార్ అండ్ 3 of Pentacles, 8 of Pentacles ఎనర్జీ. ది స్టార్ ఇంకా ఏదో కొత్తగా చేయాలి, దానికోసం ట్రయల్స్ చేద్దాం అనుకునేది. ది హెర్మిట్ ఒక లాంతర పట్టుకుని వెతుక్కుంటున్నారు. ఎట్లా అంటే ఎవరైనా మంచి పర్సన్స్ వస్తారా, అసలు మేము ఏటే వెళ్ళాలి, మేము ఏం చెయ్యాలి, ఇట్లాంటివి ఇంకా వీళ్ళకంటే బెటర్ వస్తారా అన్న ఆలోచనతోనే ఉన్నారు. కొత్తగా ఏదో ఒకటి చేతికి అందుకోవాలి అన్నట్టు ఉన్నారు.
ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. ఈ పెంటికల్స్ ఎనర్జీలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద బాగా ఉంటుంది. ఎట్లా అంటే ఎవరో ఒకరు వాళ్ళని నువ్వు ఇంకా ఇలా కాదు, నువ్వు అంత స్మార్ట్ కాబట్టి నీకు ఇంకా మంచి జరుగుతుంది, లేకపోతే నువ్వు అంత తెలివైన వాళ్ళవు కాబట్టి నీకు ఇంకా అంత మంచిగా ఉంటుంది, లేకపోతే నీకు ఇంత ప్రాపర్టీ ఉంది కాబట్టి నువ్వు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళగలవు. ఇట్లా వాళ్ళ మీద ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు గైస్, వాళ్ళ సొంత వాళ్ళైనా అయి ఉండొచ్చు, బయట వాళ్ళైనా అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు. అట్లా ఉంటుంది. వాళ్ళ ప్రతిదాన్ని కూడా వాళ్ళు షేరింగ్ చేస్తూ ఉంటారు, ఏం చెయ్యాలి ఏంటి అనేది ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే థర్డ్ పార్టీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఎలా అంటే మా దగ్గర ఇంత డబ్బు ఉంది అన్నప్పటికీ వీళ్ళు మళ్ళీ న్యూ లైఫ్ని ఎలాగో బిగన్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో ఆ థర్డ్ పార్టీ అట్రాక్టింగ్లోకి వెళ్ళిపోయి ఎలా అంటే వాళ్ళు చెప్పిందే వేదం లాగా, వాళ్ళతోని ఇంకా వీళ్ళతోనే నేను సోల్మేట్ లాగా ఫీల్ అవుతాను, వీళ్ళే నా ఎమోషనల్ కనెక్షన్స్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. 8 ఆఫ్ స్వాడ్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళ థాట్స్ ఆ విధంగా ఉంటే వీళ్ళు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా ఏ రకంగా అయినా కనెక్ట్ అవుతారు. ఒక్కొక్కటి సినారియోలో ఎట్లా ఉంటుందంటే థర్డ్ పార్టీయే అట్రాక్ట్ చేస్తుంది. ఒక్కొక్క సినారియోలో థర్డ్ పార్టీ ఎలా ఉంటుందంటే వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ తెస్తుంది, అంటే మోటివేట్ చేస్తుంది. మీరు సూపర్ పవర్ ఉంది కాబట్టి మీ దగ్గర మీరు ఇలాంటి వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు, నీకు ఇంకా మంచి కెరియర్ ఉంది, ఇంకా మంచి లైఫ్ ఉంది, ఇంకా మంచి పార్ట్నర్ వస్తారు, ఇంకా మంచి సోల్మేట్ వస్తారని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు సమ్టైమ్స్లో. సమ్టైమ్స్లో ఎట్లా అంటే కొన్ని వ్యక్తుల విషయంలో ఎట్లా ఉంటుందంటే థర్డ్ పార్టీయే ఆ పర్సన్ని అట్రాక్ట్ చేస్తూ నాతో అయితే నువ్వు చాలా బాగా ఉండగలుగుతావు, నాతో అయితే నీకు మనీ ఫైనాన్షియల్గా ఉంటుంది, నాతో అయితే నువ్వు బాగా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడమే కాకుండా కెరియర్ పరంగా బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటుంది. ఇట్లా అని థర్డ్ పార్టీకి కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండరు, అట్రాక్ట్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అట్రాక్షన్ జరుగుతుంది. అర్థమవుతుందా ఇక్కడ మీకు ఈ డిఫరెన్స్? అంటే అందరి సినారియోస్ ఒకటే కాదు, అందరి ప్రాబ్లం ఒకటే కాదు. కాబట్టి కొంతమందికేమో సలహాలు ఇస్తూ ఉంటారు, కొంతమందికేమో వాళ్ళే ఆ మొత్తానికి వాళ్ళ లైఫ్ కింద మారిపోదామని చూస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కొంతవరకు మనీ మైండెడ్ ఉంటారు, ఈ పక్కన వాళ్ళని వాడుకొని వదిలేసే మనస్తత్వంతో ఉంటారు. కొత్తగా కావాలి, ప్రతిదీ కొత్తగా కావాలి కాబట్టి న్యూ లైఫ్ని బిగిన్ చేద్దాం అన్నట్లు ఉంటుంది. ఇట్లాంటివన్నీ వాళ్ళలో ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేద్దామని చూస్తారు. ఏదేమైనప్పటికీ కూడా 8 ఆఫ్ స్వాడ్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే ఎవరైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఎట్లా ఉంటారంటే ఎటు వెళ్ళలేరు, ఏదో గొప్పగా మీరు ఇంత అని గొప్పలు చెప్పి వాళ్ళని ఇంకా ఉన్నదాన్ని చెడగొట్టడానికి మొత్తం చెడిపోయేలాగా చేస్తారు. ఎందుకంటే అటు మీ రిలేషన్లోనూ వాళ్ళు బ్రేక్ అయిపోయారు, మీ మనసులోనూ వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది, మీకు నుంచి దూరంగా ఉంటారు. ఇక ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు, జెన్యూన్ పర్సన్ కాదు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకుంటారు. లేకపోతే ఏదైనా చెయ్యాలంటే ఈ పర్సన్ మీద వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో దట్ వాళ్ళు ఏం చెయ్యాలన్నా కూడా అక్కడ ఏది జరగక ఒక చేతులు కాళ్ళు కట్టేసిన ఒక స్ట్రక్ ఎనర్జీలో వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, ఆ పర్సన్ మనసులో ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. ఆ పర్సన్ ఈ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది గైస్. సో చూసారు కదా, మీరు ఇష్టపడే వ్యక్తి మీరు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మనసులో ఏముందంటే ఇవన్నీ ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్నాయట. సో ఆ విధంగా ఉంటున్నారు. వాళ్ళు మాత్రం ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు కానీ ఏమి చేయట్లేదు, థాట్స్ మాత్రమే ముందుకెళ్తున్నాయి. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎలా అంటే మేము అలా ఉండాలి, మేము ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఒక నైట్ ఆఫ్ కప్స్ ఏదో సాధించి ఏదో ఒకటి అంటే రిలేషన్షిప్ వైజ్ కూడా వాళ్ళు కోరుకున్న రిలేషన్ ఏదో ఒకటి దక్కించుకొని వాళ్ళు ఒక సోల్జర్ లాగా ముందుకు వెళ్ళాలని వాళ్ళ ఒపీనియన్. ఇక్కడ స్వాడ్ ఎనర్జీలో కూడా అదే విధంగా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఐడియాస్ థాట్స్ మాత్రం ముందుకు వెళ్ళిపోతుంటాయి, మేము ఇంత స్ట్రాంగ్ ఇట్లా ఉండాలని. అలాగే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే రిలేషన్షిప్ని
వాళ్ళు ఒక్క రిలేషన్షిప్ అని మనం అనుకోలేదు కదా, ముందే తెలుసుకున్నాం కదా. మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి వచ్చేసారు. మళ్ళీ మీరు అనుకునే లోపలే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారో మీకు తెలియదు. అంతా మీకు అయోమయం సిచ్యువేషన్స్లో ఉంటారు. అలాగే ఎవరో ఒకరు ఎమోషనల్స్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు, ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జర్నీ అయితే ఈ క్యారీలోని ఎలా అంటే ముందుకు సాగడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది సాగడానికి చాలా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారు. ఒక సోల్జర్ ఎలాగైతే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా ఈ లోపల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా గైస్. ది హై ప్రిస్టెస్ ఎలా అంటే సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఏదో ఒకటి బయటికి చెప్పుకోరు. ఏం చేస్తున్నా కూడా అంటే బయటకు తెలిసిపోతే వీళ్ళు ఇలాంటి వీళ్ళ ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది. చుట్టూ సొసైటీలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్ కానీ అందరికీ వాళ్ళ మైండ్ సెట్ అయితే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏమి చెప్పుకోకుండా అట్లా దాన్ని అంతటినీ కూడా దాచిపెట్టాలి, మేమే మంచి వాళ్ళం అన్న వ్యక్తుల్లాగా అందరికీ సొసైటీలో పోర్ట్రేట్ అవ్వాలి, ఇట్లాంటి ఆలోచనలు అందరికీ ఎక్స్పోజ్ అవ్వాలని ఇట్లా ఆలోచనలు అయితే వాళ్ళలో ఉంటాయి. కానీ ఎలా ఉంటుందంటే 5 of Wands ఎనర్జీ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుందన్నమాట. అంటే ఏది జరుగుతున్నా కూడా సక్సెస్ రాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకున్నది సాధించలేకపోతున్నారు. కానీ ఇమాజినేషన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎట్లా అంటే వాళ్ళు కోరుకున్నది మీ దగ్గర తీసుకున్నది మాత్రమే వాళ్ళకి ఒక ప్యూర్ ఎమోషనల్ కనెక్షన్ అనేది వాళ్ళకి రియలైజ్ అవుతారు. కానీ దానికైతే చాలా టైం పడుతుంది. ఇట్లా ఉంది మీ పర్సన్. మీరు ఎవరినైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో, ఎవరితోనైతే మీరు మీ లైఫ్ అనుకున్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూసారు కదా ఎట్లా ఉందో వాళ్ళ మైండ్ సెట్. సో ఇప్పుడైతే ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాయి అనేది చూద్దాం గైస్. ఏంజల్ మెసేజెస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఏంజల్స్ ఒక చక్కటి మెసేజెస్ని అయితే చూసే వ్యూవర్స్కి అందించండి. ఏంజల్స్ చెప్తున్నాయి పవర్ ఆఫ్ ప్రేయర్ అంట. అంటే మీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేయర్ చేయడం, మీకు మంచి జరిగే విధంగా మిమ్మల్ని ఏంజల్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తాయి. మీరు ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయితే ఏంజల్స్ ఇస్తాయి అనేది అయితే ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. చూసారా ఏంజల్స్ ఏం చెప్తున్నాయి? పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే ఏంజల్స్ని మీరు అడగండి. తప్పకుండా మీరు ఏదైతే అంటే మొత్తం భారం అంతా ఏంజల్స్ మీద వేయండి. ఏంజల్స్ తప్పకుండా మీకు ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేది మీకు జరుగుతుంది. మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేది జరుగుతుంది అనేది. మీ యువర్ గార్డెన్ ఏంజల్స్ వింగ్స్ ఏవైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ గార్డెన్ ఏంజల్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవి వాటి వింగ్స్ కింద మీకు చక్కగా ప్రొటెక్షన్ అనేది ఏంజల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నాయంటే చక్కగా మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము, మీరు ఎట్లాంటి వరి అవ్వద్దు, మీకు మీరు కోరుకున్నదంతా మీరు ప్రేయర్ రూపంలో బయట పెట్టండి. మీకు ఒక సక్సెస్ఫుల్ అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అది అంతా ప్రేయర్ రూపంలో చెప్పడం వల్లే కదా ఏంజల్స్కి తెలుస్తుంది ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయితే మీ లైఫ్లో జరుగుతుంది అని అయితే ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో రీడింగ్ అయితే ఇది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. విల్ మీట్ అనదర్ వీడియో.